ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నా పిన్ని నేరస్తురాలు. తనని మీరు క్షమించి ఇంట్లోకి తీసుకొచ్చిన మా నాన్న ఎవరు అన్న విషయం తను కనుక్కోకుండా వదిలిపెట్టదు. వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెట్టదు. అలాంటి మనిషి ఇంట్లో ఉంటే నా బుద్ధి కూడా ఏ క్షణమైనా మారిపోవచ్చు కదమ్మా. అదే గనక జరిగితే నేను మళ్ళీ నీకు దూరం కావాల్సి వస్తుంది. అందుకే పిన్నిని దూరంగా పంపించేయడమే మంచిది అని నిర్ణయించుకున్నాను. ఎంత లోతుగా ఆలోచిస్తున్నావు, ఎంత నిశ్చితంగా సమీక్షిస్తున్నావు. ఇంత చిన్న వయసులో ఇంత పరిపక్వత రావడం మామూలు విషయం కాదు. ఇది ఏ దేవుడి వరమో నీకు. అయినా సరే వద్దమ్మా, ఈ పని చేయడం తప్పు. అదేంటమ్మా, ఎందుకు? నీకంటూ మిగిలిన ఒకే ఒక రక్త సంబంధం మీ పిన్ని దక్ష. తనకి నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. అలాంటప్పుడు నేను కాదంటే తను ఎక్కడికెళ్తుంది చెప్పు? అలా అని తనని లోపలికి రప్పిస్తే? అంజలి, ఇక మీదట అలాంటి ఆలోచనలు చెయ్యను, అటువంటి పనులు చెయ్యను అని మాటిచ్చింది కదా. చేసిన పనికి క్షమించమని కాలు పట్టుకుని బ్రతిమలాడింది కదా. చేసిన తప్పుని తెలుసుకుని క్షమించమని అడిగిన వాళ్ళని క్షమించకపోవడం ఇంకా పెద్ద తప్పే అవుతుంది. అందుకే తనని ఈ ఇంట్లోకి రప్పిద్దామని అనుకుంటున్నా. వద్దమ్మా, నేను నీ కూతురుగానే ఉండాలి అనుకుంటున్నాను. దక్ష పిన్ని కూతురుగా కాదు. నాకు నువ్వు తప్ప ఎవరు అక్కర్లేదు. అక్కర్లేదమ్మా. అంజలి, అంజలి ఆగు. అంజలి.